जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది ఉత్తరకాండం 37వ సర్గలో ఉన్నాం. శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం తరువాత రోజు గురించి ఈ సర్గలో చెప్పబడుతోంది. ధర్మము చేత ప్రసిద్ధమైన మనస్సు గల శ్రీరాముడు రాజ్యాభిషిక్తుడైన తర్వాత పౌరుల సంతోషాన్ని వృద్ధి పొందిస్తూ మొదటి రాత్రి గడిచింది. ఆ రాత్రి తెల్లవారుగానే రాజును మేల్కొల్పు సౌమ్యులైన స్తోత్ర పాఠకులు అక్కడికి వచ్చారు. ప్రాతకాలమునందు రాజప్రసాదానికి వచ్చారు. సుశిక్షితులైన కిన్నర్లలాగా మధురమైన కంఠధ్వని గల వాళ్ళందరూ సంతోషవంతులై వీరుడైన రాజును యథావిధిగా స్తుతించిరి. మనకి ఈ సర్గ చదివితే ఆ రోజుల్లో రాజకుటుంబాల్లో ఉండే సాంప్రదాయాలు తెలుస్తాయి. వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు స్తుతిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తిని. కౌసల్యకు ఆనందాన్ని వృద్ధి పొందించుతూ వీరుడవు సౌమ్యుడవు అయిన శ్రీరామ మేల్కొనుము. రాజా, నీవు నిద్రపోవచ్చున్నచో జగత్తు అంతా నిద్రపోవును కదా. నీ పరాక్రమము విష్ణువు పరాక్రమం వంటిది, రూపము అశ్వని దేవతల రూపం వంటిది. నీవు బుద్ధి చేత బృహస్పతితో సమానుడవు, ప్రజాపతి వంటి వాడవు. నీ ఓర్పు భూమి ఓర్పు లాంటిది. నీ తేజస్సు సూర్యుని తేజస్సుతో సమానము. నీ వేగము వాయువుతో తుల్యము. గాంభీర్యము సముద్రము గాంభీర్యం లాంటిది. నువ్వు శివుడిలాగా కదల్ప శక్యము కానివాడవు. నీ వంటి సౌమ్యత్వము చంద్రునిలో మాత్రమే ఉన్నది. మహారాజా, నీ వంటి రాజులు పూర్వమెన్నడూ లేరు, మున్ముందు పుట్టారు. నీవు ఎదిరింప శక్యము కానివాడవు. నిత్యము ధర్మ తత్పరుతుడు, ప్రజల హితాన్ని కోరేవాడవు. పురుష శ్రేష్ఠుడా, నిన్ను కీర్తి లక్ష్మి విడిచిపెట్టవు. శ్రీరామ, నీ యందు లక్ష్మీ ధర్మము స్థిరముగా నిలిచి ఉన్నాయి అని వందిమాగధలు ఈ స్థుతులను మధురమైన మరికొన్ని స్థుతులను చేశారు, పాడారు వాళ్ళు. సూతులు కూడా ఉత్తమమైన స్థుతులతో శ్రీరాముణ్ణి మేల్కొల్పారు. శ్రీరాముడు ఈ విధంగా వందిమాగధులు చేసిన స్థుతులకు మేల్కొన్నారు. తెల్లని ఆచ్ఛాదన వస్త్రం చేత కప్పబడిన ఆ శయనాన్ని విడిచి ఆదిశేష శయనము నుండి సర్వపాపహరుడైన నారాయణుడు లేచినట్లు లేచెను. శ్రీరాముడు లేవగానే చాలా మంది మనుషులు వినయంతో దోషుళ్ళు కట్టి నమస్కరించారు. శుభ్రములైన పాత్రలతో జలాన్ని తీసుకొచ్చి అతనిని సమీపించారు. శ్రీరాముడు స్నానము చేసి పవిత్రుడై తగు కాలమునందు అగ్నిహోమం చేశాడు. శీఘ్రంగా ఇక్ష్వాకు రాజుల చేత సేవించబడి పవిత్రమైన దేవతా గృహానికి వెళ్ళెను. శ్రీరాముడు అక్కడ దేవతలను పితృదేవతలను బ్రాహ్మణులను యథావిధిగా పూజించెను. జనులతో కలిసి బయట ఉన్న వాకిలి దాటి వచ్చారు. పురోహితులు మహాత్ములైన మంత్రులు ప్రజ్వలించుతున్న అగ్నులలాగా ఉన్న వశిష్ఠాది మహర్షులు ఆదరపూర్వకంగా శ్రీరాముని కోసం ఎదురు చూస్తున్నారు. అనేక దేశముల ప్రభువులైన మహాత్ములైన క్షత్రియులు కూడా ఇంద్రుని పక్కన దేవతలు కూర్చున్నట్టు శ్రీరాముని పక్కన కూర్చున్నారు. అక్కడ భరతుడు లక్ష్మణుడు గొప్ప కీర్తి గల శత్రుఘ్నుడు 3 వేదములు యజ్ఞమును ఉపాసించినట్లు శ్రీరాముని ఉపాసించారు. కింకరులు అంజలి ఘటించి నమస్కరించారు. వికసించిన ముఖాలతో దూరంగా తొలగిపోయారు. ముదితులను చాలా మంది పార్శ్వమునందు ఉండేవాళ్ళు కూడా దగ్గర కూర్చున్నారు. గొప్ప పరాక్రమము తేజస్సు గల స్వేచ్ఛానుసారము రూపములు ధరించు సుగ్రీవుడు మొదలైన 20 మంది వానరులు శ్రీరాముని దగ్గర కూర్చున్నారు. 4 రాక్షసులతో కూడిన విభీషణుడు యక్షుడు కుబేరుని దగ్గర కూర్చున్నట్టు మహాత్ముడైన శ్రీరాముని దగ్గర కూర్చున్నాడు. ఆయా సంఘము పెద్దలు
నేర్పుగల సత్కుల ప్రసూతులైన మానవులు శ్రీరామునికు శిరస్సు వంచి నమస్కరించి ఉపాసిస్తున్నారు. దేవేంద్రుని చుట్టూ ఎల్లప్పుడూ ఋషులు ఉన్నట్టు శ్రీరాముని చుట్టూ తేజోవంతులు ఉత్తములు అయిన ఋషులు, గొప్ప పరాక్రమం గల రాజులు, వానరులు, రాక్షసులు కూర్చుని ఉన్నారు. కానీ రూప సంపద చేత శ్రీరాముడు దేవేంద్రుని కంటే అధికంగా ప్రకాశిస్తున్నాడు. వారందరూ కూర్చుని ఉండగా పురాణాలను ఎరిగిన మహాత్ములు వారికి చాలా మధురములు ధర్మబోధకములు అయిన ఆయా కథలను చెప్తున్నారు. ఈ విధంగా శ్రీరాముడి సభ, అయోధ్యలో సభ జరుగుతోంది, రాజసభ ఇలా ఉంది, ఆ వైభోగం ఇలా ఉంది అని ఈ సర్గలో తెలియజేస్తున్నారు. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 37వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.